మంతా తుపాన్ను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఎక్కడా ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా మంత్రి లోకేష్ అధికారులను అలర్ట్ చేస్తూ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మానిటర్ చేస్తున్నారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న 1238 గ్రామాల ప్రజలను సేఫ్ ప్లేసెస్ కు చేరుస్తున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో 2194 సేఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలను, 12,000 మంది ఎలక్ట్రిసిటీ స్టాఫ్, 325 మెడికల్ క్యాంప్స్, 876 మెడికల్ టీంలతో పాటు 108, 104లను అందుబాటులో ఉంచారు. వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించాలని ఎమ్మెల్యేలకు లోకేష్ సూచించారు. అలర్ట్స్ ట్రాకింగ్ మెకానిజం ద్వారా ప్రతి 2 గంటలకోసారి లైవ్ పరిస్థితులను రివ్యూ చేయాలన్నారు.